వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఇండియన్ రైల్వేస్లో అంటే మనకి రైళ్లు తయారు చేసేటటువంటి కంపెనీలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకి ఇకపోతే ఉద్యోగ వివరాలు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అన్నమాట ఇవి. సో కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడున్న అంటే మనకి నార్మల్గా ఎవరి లోకాలిటీ బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మీ యొక్క లోకల్ పరిధిలో మిమ్మల్ని అలౌట్ చేస్తారనమాట వాళ్ళు. సో అదేవిధంగా మనకి మన లోకల్లో ఉడకంగా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరి లోకల్లో వాళ్ళని అక్కడ అంటే ఆ లోకల్ ప్రియారిటీ తీసుకొని వాళ్ళని అయితే అక్కడ వాళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఉద్యోగాలు మనం చూసుకున్నట్టయితే పర్ మంత్ శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. అండ్ అలాగే దాంతోపాటు అలవెన్స్ కూడా మనకి టీఏడిఏలు అండ్ అలాగే హౌస్ రెంట్ కానీ ఈ విధంగా అయితే మనకు కల్పించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చాలా మంచి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. మరి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి సో ఏదైనా సరే డిగ్రీ మీరు పాస్ అయి ఉంటే చాలు, లేదా డిగ్రీకి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా కొన్ని, డిప్లొమా అని చెప్పేసి ఈ విధంగా. సో అవన్నీ కూడా మీరు అందులో ఏదైనా సరే అంటే డిగ్రీ లేదా డిగ్రీకి సంబంధించినటువంటి ఈక్వలెంట్ ఏదైనా సరే సబ్జెక్ట్లో మీరు క్వాలిఫై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఉద్యోగానికి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఏజ్ విషయానికి వచ్చినైతే 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్సీ ఎస్టీలోకి 10 సంవత్సరాలు అండ్ అలాగే ఓబీసీలోకి 5 సంవత్సరాలు యాడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి. ఇకపోతే మనకి సో ఇది చూసుకున్నట్టయితే సో చూడొచ్చు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇండియా లెవెల్ ఉంటుందన్నమాట. ఇండియాలో ఉన్నటువంటి మనకు రైళ్ళు ఎక్కడెక్కడైతే తయారవుతాయో ఆ కంపెనీలలో అన్నమాట. మనకు హైదరాబాద్లో ఉంది ప్రజెంట్ అయితే. సో హైదరాబాద్ కానీ ఆంధ్రాలో వచ్చేసి మనకు అక్కడ కోనార్క్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో అక్కడ మిమ్మల్ని అయితే సో ప్లేస్మెంట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో మంచి నోటిఫికేషన్ ఇది. కాకపోతే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఆర్ ఇంటర్వ్యూ అనమాట. అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి. సో నేను మొత్తం కూడా తెలియజేస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్రిజర్వ్ లేదా ఓబీసీ వాళ్ళకి 1000 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజు అయితే మీరు పరీక్ష ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఈడబ్ల్యూస్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇలాంటి ఉమెన్స్ కూడా ఇలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట, చాలా ఫ్రీగా. ఓకే, సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ మోడ్ ఉందన్నమాట. సో ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం లేదు, ఆఫ్లైన్లో మీరు స్పీడ్ పోస్ట్ చేయాలి. సో నేను అడ్రస్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ చూపించినటువంటి అడ్రస్కి మీరు ఆఫ్లైన్లో అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. నేను అప్లికేషన్ ఫాము అవన్నీ కూడా నేను ఇప్పుడు చూస్తాను మీకు ఏమేమి పెట్టాలి, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాలనేది కూడా నేను మొత్తం కూడా తెలియజేస్తాను. సో చూడొచ్చు, మనకు హౌ టు అప్లై ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా నేను తెలియజేస్తా. సో చూడండి, ఇక్కడ చూడొచ్చు మనకి ఆఫ్లైన్ మోడ్ అన్నమాట. ఓన్లీ జస్ట్ ఆఫ్లైన్ మోడ్లో మాత్రం మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేను పెట్టాను అనమాట. ఆ గ్రూప్ లింక్ నేను ఈ వీడియో కింద పెట్టాను. ఆ గ్రూప్లోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే మనకు వీడియో కింద పెట్టడానికి రాదు కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూపు ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ కానీ లేదంటే పీడిఎఫ్ నోటిఫికేషన్స్ కానీ పెట్టడం కోసమే ఆ గ్రూప్ని తయారు చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడే జాయిన్ అయిపోండి. లేదా వాట్సాప్ గ్రూప్ ఉంది అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ రెండు కూడా ఉన్నాయి. సో రెండిట్లో పెడతాను, మీకు ఏది వీలైతే అందులో మీరు జాయిన్ అయిపోయి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని లేదంటే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు మొత్తం కూడా ఫిల్అప్ అయితే చేయండి. మొత్తం మీ యొక్క డీటెయిల్సే ఉంటాయి, పెద్ద ఏముండవు ఇందులో. సో మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ యొక్క డిగ్రీ మెమో అండ్ అలాగే డిగ్రీ బోనఫైట్ కానీ అండ్ అలాగే ఇంటర్ 10th క్లాస్ ఈ యొక్క అన్ని మెమోస్ పెట్టండి. దాంతోపాటు అండ్ అలాగే జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1000 రూపీస్ అయితే మీరు డీడీ పే చేసి ఉంటారు కదా, అదే అడ్రస్ మీద అయితే మీరు డీడీ పే చేసి ఆ యొక్క డీడీ ఫామ్ కూడా మీరు అక్కడ పెట్టి మీరు స్పీడ్ పోస్ట్ అయితే అదే అడ్రస్కి అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అడ్రస్కి. ఓకే, సో కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేదంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే లేటెస్ట్ జాబ్స్ టీఎస్ఏపీ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లో, అదేవిధంగా లేటెస్ట్ జాబ్స్ టీఎస్ఏపీ అనేటటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే నేను పెట్టాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క పీడిఎఫ్ని, నోటిఫికేషన్ పీడిఎఫ్ని అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి
ఐదో నెల 10 తారీఖు అనమాట 2024 మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా మీరు స్పీడ్ పోస్ట్ చేసుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు 10 తారీఖు లోపు అక్కడికి చేరాలి. ఆ యొక్క అడ్రస్కి అంటే మీరు ఒక 3 డేస్ ముందే మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే నార్మల్గా మీరు 7 తారీఖు లోపు అయితే మీరు స్పీడ్ పోస్ట్ చేస్తే ఈజీగా ఒక 3 రోజులలో అక్కడికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందే మీరు ఇప్పుడే అప్లికేషన్ చేసుకోండి. పోయేదేముంది ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకుంటే ఒకవేళ లక్కీగా జాబ్ వచ్చిందనుకో సంతోషమే కదా. ఖాళీగా ఉండే కంటే బదులు అప్లికేషన్ అయితే చేసుకోండి. మా అయితే ఆ జిరాక్స్లకు ఒక 10-20 రూపాయలు లేదంటే ఒక 50 రూపాయలు మీకు ఛార్జ్ అవుతుంది స్పీడ్ పోస్ట్కి రెండింటికి కలిపి. సో కాబట్టి ఇకపోతే జనరల్ ఓబీసీ వాళ్ళంటే వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలి. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఈజీగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. నెలకు స్టార్టింగే 40,000 రూపాయలు మర్చిపోకండి. ఓకే, 40,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. ఓన్లీ జస్ట్ స్టార్టింగ్ సాలరీ 40,000, అక్కడ నుంచి 1,40,000 రూపాయలకి అయితే. అండ్ ప్లస్ దాంతోపాటు మీకు అలవెన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పర్ మంత్ సాలరీ 40,000కి 40,000 అదేవిధంగా మీకు మిగులుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మిస్ కాకుండా అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. సో దానికోసం అని చెప్పేసి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.